తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. వ్యూవర్స్, ఒక్కసారి ఊహించుకోండి, 2 ఏళ్ల వయసున్న మీ బిడ్డ ఉదయం ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించింది. కానీ కొన్ని నిమిషాల తర్వాత ఆ బిడ్డ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఎంత వెతికినా, ఎంత పిలిచినా ఒక్క స్పందన కూడా రాదు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కాకినాడ జిల్లాలో అలాంటి విషాదమే చోటు చేసుకుంది. 1 కాదు, 2 కాదు, 4 రోజులు దాటిపోయాయి. కానీ 2 ఏళ్ల చిన్నారి జాడ మాత్రం ఇంకా దొరకలేదు. ఇప్పుడు మొత్తం గ్రామం, వందలాది మంది పోలీసులు, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు: జాను ఎక్కడుంది? కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం. చుట్టూ కొండలు, మధ్యలో పామాయిల్ తోటలు, దట్టమైన అడవి, జనసంచారం కూడా పెద్దగా ఉండదు. అక్కడే గణేష్, భవానీ అనే దంపతులు తమ 2 కూతుళ్లతో నివసిస్తున్నారు. వాళ్ళు ఒక పెద్ద పామాయిల్ తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. ఆ తోట మధ్యలో ఉన్న ఒక్క ఇంట్లోనే వారి కుటుంబం ఉంటుంది. శనివారం ఉదయం కూడా మామూలుగానే ప్రారంభమైంది. ఇంటి ముందు 2 ఏళ్ల జ్ఞానేశ్వరి, అందరూ ప్రేమగా పిలిచే జాను ఆడుకుంటుంది. అదే సమయంలో తండ్రి గణేష్ బయటకు వెళ్ళాడు. తండ్రి వెళ్తుంటే చిన్నపిల్లలకు ఉండే అలవాటేగా నాన్న వెంట వెళ్ళాలని జాను కూడా బయటకు వచ్చింది. అది గమనించిన తండ్రి పాపను మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్లి వదిలి తన పనికి వెళ్ళిపోయాడు. ఇక తల్లి భవానీ కొన్ని నెలల వయసున్న చిన్న బిడ్డను చూసుకుంటూ బిజీగా ఉంది. ఆ సమయంలో జాను ఎక్కడుందో పెద్దగా గమనించలేదు. ఎందుకంటే తండ్రి వెంట వెళ్ళి ఉంటుందని భావించింది. కానీ గంట తర్వాత తండ్రి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇద్దరూ ఒక్కసారిగా ఒకరినొకరు అడిగారు: పాప నీ దగ్గర లేదా? అక్కడే వాళ్ళ గుండెల్లో భయం మొదలైంది. ఇంటి చుట్టుపక్కల వెతికారు, తోట మొత్తం వెతికారు, బంధువులకు ఫోన్ చేశారు, గ్రామస్తులకు చెప్పారు. కానీ జాను మాత్రం కనిపించలేదు. తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. అందులో కనిపించిన దృశ్యం అందరినీ కలవరపరిచింది. తండ్రి బయటకు వెళ్ళిన కొద్దిసేపటికే జాను కూడా ఇంటి బయటకు వచ్చింది. అంతేకాదు, ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు కుక్క కూడా ఆమె వెంట వెళ్ళింది. ఆ తర్వాత ఇద్దరూ కనిపించలేదు. విషయం పోలీసులకు చేరింది. మొదట గ్రామస్తులు, తర్వాత స్థానిక పోలీసులు, ఆ తర్వాత ప్రత్యేక బృందాలు, ఇలా శోధన మొదలైంది. రోజులు గడుస్తున్నాయి, కానీ జాడ మాత్రం దొరకలేదు. దాదాపు 400 మంది పోలీసులు, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు, అటవీ శాఖ సిబ్బంది అందరూ గాలిస్తున్నారు. అయినా జాను గురించి ఒక్క క్లూ కూడా దొరకకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇంతలో ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది. జానుతో పాటు వెళ్ళిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. కుక్క ఒంటిపై చిన్న చిన్న గాయాలున్నాయి. అది ఇంటికి వచ్చి నేరుగా జాను తల్లి దగ్గరికి వెళ్ళింది. ఆమె చున్నీని నోటితో లాగింది, కొద్దిగా గాయపరిచింది కూడా. ఆ తర్వాత కొండల వైపు పరిగెత్తింది. ఈ సంఘటనతో పోలీసులు కుక్క ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుందా అనే అనుమానంతో దాని కదలికలను గమనించడం ప్రారంభించారు. కానీ ఆ కుక్క మళ్ళీ కనిపించకుండా పోయింది. అనూహ్యంగా బుధవారం రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చింది. ఇప్పుడు పోలీసులు ఆ కుక్కను అదుపులో ఉంచి దాని ద్వారా ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. మరోవైపు అడవి ప్రాంతం కావడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడవి పందులు లేదా ఇతర అడవి జంతువులు లేదా మరేదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చా అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు అలాంటి ఆధారాలు ఏవీ లభించలేదు. పైగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల అటవీ ప్రాంతంలో లోతుగా వెళ్ళి గాలించడం కూడా చాలా కష్టంగా మారింది. కానీ ఈ కథలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే 4 రోజులుగా ఆ తల్లిదండ్రులు ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా లేరు. మా పాప ఆకలితో ఉందేమో, ఎక్కడైనా ఏడుస్తూ ఉంటుందేమో, అసలు బతికే ఉందో లేదో అనే ఆలోచనలతో కన్నీళ్లు మున్నీరవుతున్నారు. ఒకవైపు ఆశ, మరోవైపు భయం. ఇవి రెండిటి మధ్య ఆ కుటుంబం నరకం అనుభవిస్తుంది. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒకటే కోరుకుంటుంది: 2 ఏళ్ల జాను సురక్షితంగా దొరకాలి, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు ఆగాలి. అదే ఆశతో పోలీసులు, గ్రామస్తులు, అధికారులు తమ గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. జాను త్వరగా రావాలని, దొరకాలని మనము కోరుకుందాం. అయిపోయిందా? ఎంత వచ్చింది?